Yes. Yeah, we can go ahead. You. గుడ్ మార్నింగ్ అందరికి. మై నేమ్ ఇస్ దేవి ఫణి అండ్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా కోచ్ నేమ్ వచ్చేసి శివరామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 గ్రేట్ఫుల్ నేను ఈ క్లాస్లో ఉన్నందుకు. ఎస్పెషల్లీ మూర్తి సార్కి, దయానంద్ సార్కి, గురు సార్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. నేను ఈ G60 స్టార్ట్ చేయకముందు వన్స్ స్టార్ట్ చేశాక నా హెల్త్ కానీ, ఈవెన్ నా ఫైనాన్సెస్ కానీ, ఈవెన్ రిలేషన్షిప్స్ కానీ అన్నీ నేను ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఇంతకు ముందు ఏంటంటే మార్నింగ్ లేవడం అనేది నాకు పెద్ద టాస్క్ లాగా అయిపోయేది. అందరూ చెప్తున్న మాటే, బట్ స్టిల్ ఏంటి అంటే ఒక గిల్ట్ పార్ట్ అనేది ఉండిపోయేది అనమాట నాకు. సో కొంచెం లేట్గా ఆఫీస్కి వెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ గిల్ట్ పార్ట్ ఏంటంటే డే అంతా కంటిన్యూ అవుతూ ఉండేది అనమాట. సో ఇప్పుడేంటంటే అందరూ నన్ను టైంకి వెళ్ళిపోతున్నాను నేను. సో అందరూ ఏంటంటే నన్ను చూసి అంటే ఈమె అన్ని హౌస్ హోల్డ్ మేనేజ్ చేసుకొని, పాపని మేనేజ్ చేసుకొని, అన్నీ చేసుకొని తిని త్వరగా వస్తుంది, మేము కూడా త్వరగా రావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని, సో వాళ్ళు కూడా నాకన్నా కొంచెం ముందు ఎర్లీగానే వచ్చేయాలి, ఇంకా వాళ్ళు బ్యాచిలర్స్ కదా, సో త్వరగా రావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు. సో నాలోనే చేంజ్ కాదు, నా చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా నేను చేంజెస్ చూస్తున్నాను సార్. ఇంకా మా ఫ్యామిలీ పరంగా వస్తే నా స్పౌస్ కూడా ఇదివరకు మార్నింగ్ లేస్తావా నువ్వు, మనం ఇట్లా వెళ్ళాలి, అటు వెళ్ళాలి అని చెప్పేసి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నువ్వు లేస్తావు కదా, సో ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. లేస్తావు కదా, లేవగానే ఇవి నాకు గుర్తు చేయి, నేను ఇవి రెడీ చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నాను సార్. ఇంకోటి విజువలైజేషన్ అనేది చాలా మిరాకిల్లా అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే నాకు ఇదివరకు క్రెడిట్ కార్డ్స్ అవన్నీ చాలా ఉండేవి సార్. అవన్నీ నేను స్లోగా ఆల్మోస్ట్ హాఫ్ క్రెడిట్ కార్డ్స్ నేను క్లియర్ చేసేసాను సార్. ఇంకా అన్ని కూడా నేను క్లియర్ చేసుకుంటాను, నా లోన్స్ అవి కూడా క్లియర్ చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా వచ్చింది సార్. మెయిన్ కాన్ఫిడెన్స్ నేను చాలా బిల్డ్ చేసుకున్నాను సార్ ఈ క్లాస్ వల్ల. ఇంకోటి హోపనోపనో అయితే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నాకు అన్ని సిచ్యువేషన్స్ గుర్తొచ్చి అదొక హీలింగ్ లా అయ్యి నేను వెయిట్ చేసేదాన్ని సార్. అసలు ఈ క్లాస్ అనేది నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది సార్. అంటే ఎట్లా హీలింగ్ అనమాట, సెల్ఫ్ హీలింగ్, ఇన్నర్ హీలింగ్ లాగా. ఇంకా ఫినాన్షియల్గా అంటే ఒక ప్లానింగ్ లాగా, మన డే ఇలా స్టార్ట్ అవ్వాలి, ఇలా ఎండ్ అవ్వాలి అని ఉండటం వల్ల నాకేంటంటే నెక్స్ట్ డే గురించి నాకు భయం లేదు సార్. ఇంతకు ముందు నాకు చాలా భయం ఉండేది అనమాట, నెక్స్ట్ డే ఎట్లా ప్లాన్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏంటి, ఇట్లా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని అనమాట నేను. ఇప్పుడు ఏంటంటే ఈ బుక్ రీడింగ్ ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. ఇంకోటి ఏంటి అంటే నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా ఆఫీసెస్ దగ్గర స్టాల్స్ పెడతారన్నమాట. వెళ్ళినప్పుడు ఇదివరకు ఎక్కువ మన జ్యువెలరీకి, డ్రెస్సెస్కి, వాటికి వీటికి నేను ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ బుక్స్ పెట్టారా, బుక్స్ స్టాల్ ఉందా, నేను ఒక బుక్ కొనుక్కోవాలి వాళ్ళు ఎలాగైనా, సో అది ఒక 15 డేస్లో అలా నేను కవర్ చేయాలి, అట్లా ఆ థాట్ ప్రాసెస్లోకి నేను వెళ్ళిపోయాను సార్. సో అలా నేను చాలా నా ఫైనాన్సెస్ని కూడా కంట్రోల్ చేయగలిగాను సార్. సో ఈ G60 కాల్స్ వల్ల నాకేంటంటే థాట్ క్లారిటీ వచ్చింది సార్. అంటే ఏది నెగిటివ్ నేను ఆలోచిస్తున్నాను, ఏది పాజిటివ్ ఆలోచిస్తున్నాను. అండ్ ఇదివరకు నాకు చాలా యాంగర్ కూడా ఉండేది సార్. అంటే త్వరగా రియాక్ట్ అయిపోవడము, మా పాప మీద అరిచేయడము, అట్లాంటివి చాలా చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను పాపని స్లోగా చెప్పడము, తనకు అర్థమయ్యేలా చెప్పడము. నాకు అర్థమైంది అనమాట, తను చిన్న పాప, తనకు తెలియదు ఎట్లా చేయాలి, ఏం చేయాలని. సో నేను స్లోగా చెప్పడం వల్ల తన చేంజెస్ కూడా నేను చూసాను సార్. తను కూడా ఏంటంటే నేను బుక్స్ తీసి చదువుతుంటే తను కూడా తన హోంవర్క్ బుక్స్ టీవీ ఆపేసి హోంవర్క్ బుక్స్ తీసుకొని వచ్చి నా ముందు కూర్చొని చదవడము, అలా చాలా చేంజెస్ నేను చూసాను సార్. నాట్ ఈవెన్ చిన్న థింగ్, బట్ ఇప్పుడు టైం లేదు, నేను మీకు చెప్పలేకపోతున్నాను మొత్తం. బట్ ఏంటంటే ఈ బిజీ లైఫ్ అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా లేవడం వల్ల నాకు పీస్ఫుల్ లైఫ్. ఈవెన్ కుకింగ్లో కూడా సార్, మా హస్బెండ్ చెప్తున్నారు, ఈ క్లాసెస్ అటెండ్ అయిన దగ్గర నుంచి నువ్వు కుకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు అని అంటున్నారు సార్. అప్పుడు నాకు రియలైజ్ అయ్యాను అనమాట, ఓకే రోజు నేను హడావుడిగా చేసేస్తున్నాను, పీస్ఫుల్గా చేయట్లేదు. సో దానివల్ల రిజల్ట్ కూడా, టేస్ట్ రిజల్ట్ కూడా డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు ఎవ్రీ డే బాగుంటుంది అని చెప్పి తను ఇంకా నాకు చెప్తున్నారు అనమాట, చాలా బాగా చేస్తున్నావు అట్లా అని. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సార్. ఐఎమ్ ఫీల్ లైక్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ క్లాస్ సార్. నేను ఈ క్లాస్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈవెన్ మోర్ చేంజెస్ చూస్తానని నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యూ యాడింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Excellent, ma. Thank you for sharing.